మల్లికాప రే దండం పెట్టుకోరా. రే ఏంట్రా ఇది? అలా కావట్లేదమ్మా. అయ్యో శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంట్రా? శ్రీకాంత్ ఏమైందిరా? అయ్యో ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందని అడుగుతున్నాను కదా. శ్రీకాంత్ శ్రీకాంత్ మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ ఇలా మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. మన ఇంట్లోనే ఒక బానిస ఉన్నాడని నీకు తెలియదు శక్తి. భగవంతుడా భగవంతుడా. అమ్మా ఏం కాదమ్మా. అమ్మా ఊరుకోమ్మా, ఏమైపోతుంది? అమ్మా ఏడవకమ్మా, నయం అయిపోతుంది. నేను చెప్తున్నాను కదా. డాక్టర్కి చూపిద్దాం. శక్తి డాక్టర్కి చూపిస్తేనే నయం అవుతుందమ్మా. శక్తి పిలవద్దమ్మా. శక్తి వద్దమ్మా, వాడు అనంత పని చేస్తాడు. ప్లీజ్. కానీ నాకు నమ్మకం ఉందమ్మా. రీహాబిలిటేషన్ సెంటర్ అదొక్కటే దారి. మానసిక చికిత్సాలయం ఇదేంటంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మందులిచ్చి నయం చేయడం అన్నమాట. మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరేవీ దిగులు పడక్కర్లేదు. డాక్టర్ పోనీ ఇక్కడ నుంచి వైద్యం చేయడం కుదరదు. డోంట్ వరీ అబౌట్ దట్. లేదు లేదు డాక్టర్, వాడినలా ఒంటరిగా పంపించడం మా వల్ల అమ్మా రీహాబ్ సెంటర్ అయితేనే జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ స్టేజ్ లో మనం అసలే వాడు మనసు విరిగిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను వాడిని వదిలిపెట్టి ఉండలేను డాక్టర్. అమ్మా ఇప్పుడు వాడిని మనం కాపాడుకోవాలంటే మనకున్నది ఇది ఒక్కటే దారి. డాక్టర్ మీరు రండి, మనం మాట్లాడుకుందాం. ఒక రీహాబిలిటేషన్ సెంటర్ బెంగళూరులో ఉంది. వాళ్ళైతే బాగా నయం చేస్తారు. డోంట్ వరీ. వీలైనంత త్వరగా చేద్దాం డాక్టర్. నేను ముందు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత మీకు చెప్తాను. ఉన్నట్టుండి నీకు నీ తమ్ముడి మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఇన్నాళ్ళు వాడు చచ్చాడో బతికాడో కూడా పట్టించుకోకుండా నీ గురించి నువ్వే ఆలోచించుకున్న దానివి ఈ రోజు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ఏ రోజైనా వాడితో ప్రేమగా మాట్లాడావటే? పాపం బిడ్డ వాళ్ళలో వాడే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఓ అయితే ఇది కూడా నా తప్పే అంటావా అమ్మా? శక్తి, దీనిలో నువ్వు తలదూర్చుకో. వాడిని కన్న తల్లిగా వాడిని నేను చూసుకోగలను. మీరే మాట్లాడి తేల్చుకోండి. ఆవిడి గారి బిడ్డ విషయంలో నేనెందుకు తల దూర్చడం? డాక్టర్ నేనెంత పే చేయాలో మాత్రం చెప్పండి, చేస్తాను.
మీ మీద ఒక మగాడి పట్టు అనుభవమయ్యాక, తన ఆధీనం నుండి విడిపోయి స్వేచ్ఛ కోసం పోరాడాక, It's nice to see you here. ఇంకో మగాడి మీద మనసు పారేసుకుని అతని వెంట వెళ్ళడం అంత సులువు కాదు. గతంలోని మనిషి కన్నా ఇతను ఎంతో వేరుగా కనిపించినా, మళ్ళీ ఆ బాధని ఎక్కడ అనుభవించాల్సొస్తుందోనన్న భయం ఉన్నా, జరిగిన గాయం నుండి ఉపశమనం పొందడానికి ఇంతవరకు మనం వేసుకున్న ముసుగుని తీసేసి ఇంకొకరికి మానసికంగా దగ్గరవ్వడం అదెలా సాధ్యం? ఒకసారి మనసు చూపించిన దారిలో వెళ్ళి బాధపడ్డాక మరోసారి మనసు చెప్పిన మాటని ఎలా నమ్మగలం? అబద్ధం ఆడాను. యా, సారీ అబౌట్ దాట్. ఆ బుక్ గురించి నాకు ఏమాత్రం తెలీదు. అది నేను చదవనే లేదు. మీరు కొనిస్తారనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఆ రోజే పారేశాను. ఇంట్లోనే లైబ్రరీ ఉన్న అమ్మాయి పుస్తకాలు పాడేస్తుందని అనుకోను. నాకు లైబ్రరీ ఉందని మీకెలా తెలుసు? నేను నిన్ను ఎంచుకోవడానికి ఆ లైబ్రరీయే కారణం. యాక్చువల్లీ నేను ఇష్టపడింది అందుకు. నీలాంటి ఒక తెలివైన అమ్మాయే నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకుని దాన్ని నిలబెట్టగలుగుతారని నా నమ్మకం. నా మీద ఉన్న అభిమానంతో మీరు నాకు ఇవ్వచ్చు, కానీ నా డైరెక్టర్ కళల్ని నేను నిజం చేయగలనో లేదో తెలుసుకోవాలిగా. తొందరపడి నా అంగీకారాన్ని తెలపడానికి ముందే యా, ఆ రిస్క్ అయితే నువ్వు తీసుకున్నావు. నేను పూర్తిగా డిఫరెంట్గా ఉండేవాడినేమో. నిజానికి నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని. నువ్వు చేయాల్సిందల్లా అడగడమే. ఓ, మరి అడగచ్చుగా. అన్నట్టు శక్తి, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను వీళ్ళందరినీ పార్టీకి పిలిచింది నువ్వు వస్తావని. సరే మరి నాకు విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి మళ్ళీ రావాలంటే వీళ్ళందరినీ పిలవాలా, లేకపోతే జస్ట్ నువ్వు నేనైతే పర్లేదా? ఏమో నాకు తెలీదు. అంతకంటే ముందు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ షూట్ మొదలయ్యేలోపు. నువ్వు వెళ్ళక తప్పదా? ఇన్ దట్ కేస్ నీతో ఇలా గడిపే అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో. నాతో ఒక డాన్స్ ప్లీజ్.